హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలామందికి చాలా విషయాలు ఈ విషయంలో షేర్ చేసుకుంటాను నేను. అవును, ఏంటి సంధ్య అని అనుకోవద్దు, ఏమీ లేదండి. నాకు ఇష్టమైన ఒక దేవుని వీడియో పెడతా ఉన్నా, విషయాలు షేర్ చేసుకుంటా అనేది. అది వచ్చేసి ఏంటంటే, కొంచెం నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అసలు సరిగ్గా చేయలేకపోతా ఉన్నా, చేయట్లేదు కూడా. దాని విషయంలో ఏంటంటే, మంచిర్యాలకు టెంపుల్కి వెళ్ళినాం రీసెంట్గా. అక్కడ సాయిబాబా టెంపుల్ వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. బాగా ఇష్టపడతా సాయినాథుడిని, ఎందుకంటే శాంతికి ప్రతిరూపం అంటే సాయినాథుడు అనే చెప్తాను నేను. అంత శాంతంగా, అంత ప్రశాంతంగా, తన ఓర్పు సహనంతో భక్తుల మనసును దోచేసుకుంటాడు. అంత శాంతపరుడు కాబట్టి నాకు సాయినాథుడు అంటే విపరీతమైన భక్తి, దాంతోపాటు చాలా అంటే చాలా గౌరవం. ఆ సాయినాథుని టెంపుల్కి వెళ్ళిన కాసేపు అయితే అన్నీ మర్చిపోయాను నేను. ఒకసారి చూడండి, చాలా అంటే చాలామంది జనాలు వస్తారు ఇక్కడికి. చాలా విశిష్టంగా పూజలు, హారతులు, మళ్ళీ మనకి ఇక్కడ భార్యాభర్తలకు అర్చనాలు చేయించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు. ఇంత పబ్లిక్ మధ్య అసలు ఎట్లా వెళ్తాము ఏంటి అని ఆందోళనగా అనిపించింది స్టార్టింగ్, మేము గమల దగ్గర స్టార్ట్ అయినప్పుడు. కానీ ఆ దేవుని మహిమో ఏంటో కానీ అంత జనాలలో కూడా మేము ఈజీగా వెళ్ళిపోయినాం, ఈజీగా దర్శనం అయిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది. అక్కడే ఈ వినాయక స్వామిని కూడా పక్క పొంటి గుడి చుట్టూ ప్రత్యేకమైన విగ్రహాలు, విశిష్టమైన పూజలు, కళ్ళకు చాలా ఇంపుగా అనిపిస్తుంది, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పాలరాతితోటి చేసిర్రు ఆ స్వామిని వచ్చేసి, వినాయక స్వామిని. ఇక్కడ నవగ్రహాలు, ఏదైనా మనకు కీడు అనిపించినా లేదా మన ఒంట్లో బాగాలేకపోయినా నవగ్రహాల పూజలు కూడా ఇక్కడ విశేషంగా చేస్తూ ఉంటారు. అన్నీ అక్కడ అయ్యవార్లు వచ్చేసి ఏంటంటే, మనకు ఆర్థికంగా కానీ ఏదైనా ఒత్తిడి కానీ ఏది ఉన్నా కూడా ఇక్కడ విశేషంగా పూజలు, కార్లు, మన బండ్లు అవి ఇవి కొనుక్కున్నా కూడా వాటికి విశేషంగా పూజలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. అంత బాగా జరుగుతాయి అక్కడ. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే అసలు చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత సంతోషంగా అనిపించింది. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమో కానీ కాసేపు 1 అవర్ కన్నా ఎక్కువనే ఉండిపోయినాం టెంపుల్లో మేము. అన్నీ మర్చిపోయినా, అంత హ్యాపీగా అనిపించింది నిజంగా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది టెంపుల్కి దగ్గరలో ఉండి వచ్చిన వాళ్ళు అన్నారు, మేము ఎప్పటికి రాము, మాకు పనులు అవ్వవు కదా, ఎప్పుడో ఒకసారి వద్దామని వచ్చినామని అన్నది ఒక ఆమె. అయితే గంత దగ్గర పెట్టుకుని రాకపోవడం ఏంటండి కదా. ఇది వేప చెట్టు గుడి మధ్యలోనే ఉంది. అయితే చుట్టూ రౌండ్ ఆఫ్గా ఒక్క వర్షం వస్తే ఒక చిన్న చుక్క కూడా పడకుండా అట్లా ప్యాకప్ చేసిర్రు. ఇక్కడ వచ్చేసి సాయినాథుడు పడుకొని ఉంటాడు. అసలు చూస్తే నిజంగా చిన్నపిల్లలు అయితే సాక్షాత్తు సాయినాథుడే అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు అనేటట్టుగా ఉంటుంది విగ్రహం. అసలు గుర్తించలేము, నిజంగా మనిషే అని అనిపిస్తుంది. అంత చక్కగా పడుకొని తను విశ్రాంతి తీసుకున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ నందీశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి, పాలరాతితోటి ముద్దుగా హ్యాపీగా అనిపించింది. చూస్తే మొక్కాలి అనే దానికన్నా ఏదో ఇష్టంగా చిన్న పిల్లలు చూస్తే ఎంత ఆనందపడతారో అంత ఆనందపడ్డా నేనైతే. ఇక్కడ సాయినాథుడు బయట చుట్టుపక్కల నేను చెప్పాను కదా విశిష్టంగా అదొకటి ఇదొకటి నిలబెట్టారు, అది హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పల్లెకండి, నేను దాన్ని పట్టి ఇట్లా ఊపేసిన కూడా. ఇది వచ్చేసి లోపల ఉన్న సాయినాథుని ఫోటోనే. ఇక్కడ శివుడు, నంది మరియు నాగదేవుడు. చాలా బాగుంది వీడియోస్ కన్నా, ఇంకా రియల్గానైతే ఇంకా 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉంది. నల్ల రాతితోటి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా ఉంటుంది. నాకు ఆ టెంపుల్ అంటే మ్యారేజ్ అవ్వక ముందు నుండి కూడా చాలా ఇష్టం. ఇక్కడ హనుమాన్ దేవుడు, పంచముఖి హనుమాన్ అంటారు కదా, అదన్నమాట. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ భోజనం చేయాలి అన్న ఆరాటం చూడాలి ఒక్కరికి అంటే ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం టెంపుల్ మధ్యలో ఇట్లా భోజనాలు చేయాలి అని అంటే అదొక అదృష్టంలా భావిస్తాను నేను. అదృష్టం అనే చెప్పుకుంటా.
అంత ఇష్టం నాకు. ఇంత జనాల మధ్య ఆ ప్రసాదం దొరకడం అనేది చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి అనుకుంటా. నాకు ఈసారని కాదు, నేను ఎప్పుడు పోయినా కూడా ఖచ్చితంగా భోజనం అయితే చేసొస్తాం. మళ్ళీ ఒక్కసారి సాయినాథ్కి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ బాయ్ అండి.